సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు
రండి అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ నేటి వాక్యం కొరకు మేము తేరి చూస్తుండగా ప్రభా, మీరే మా హృదయాలకు కావాల్సిన ఆధ్యాత్మికతను మీరే అందించమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. స్నేహితులారా, మరి వాస్తవానికైతే ఈ కొత్త సంవత్సరంలో మరలా రాజుల గ్రంథంలోనికి మనం వెళ్ళాలి. కానీ ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతాన్ని మత్తయి సువార్త ఆధారంగా, అదే రీతిగా లూకా సువార్త ఆధారంగా కొన్ని విషయాలు మనము మాట్లాడుకున్నాం. మరి మత్తయి తన దృక్పథములో యూదులకు రాజుగా యేసయ్యను ప్రజెంట్ చేయడానికి తనకున్న కారణాలు తనకున్నాయి. ఆ రీతిగా అతను ప్రయత్నం చేశాడు. లూకా సువార్తికుడు అతడు మరి యూదేతరుడు కాబట్టి మరి యూదేతర జనాంగానికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని చెప్పి ఆ దృక్పథం నుంచి రాశారు. మరి ఈ క్రమంలో మిగతా ఇద్దరిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుందన్న ఒక ఆశ మేరకు మరి ఇది మార్కు సువార్తికుని గురించి, అతని వృత్తాంతం గురించి, రేపు దేవుని చిత్తమైతే యోహాను సువార్తికుని గురించి, మరి అతని వ్రాసిన విషయ పరిశీలన గురించి, ఆవశ్యకత గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. సో గతంలో చెప్పినట్టుగా మత్తయి మరి యూదులకు యేసు ప్రభువాని యూదుల రాజుగా పరిచయం చేయడానికి ఆ సంబంధిత ఇన్ఫర్మేషన్ తాను గ్యాదర్ చేస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్కు ప్రాధాన్యత ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తన సువార్తలో పొందుపరుస్తాడు. అలాగే లూకా సువార్తికుడు మరి అన్యులకు అనగా యూదేతరులకు కూడా ఆయన దేవుడి అంటూ సమరయుల గురించిన వృత్తాంతం కానీ, లేకపోతే పాపుల గురించి, సుంకర్ల గురించిన వృత్తాంతాలు కానీ, జక్కయ్య గురించి కానీ చాలా విషయాలు ఆయన విపులీకరిస్తాడు. మరి ఈ నేపథ్యంలో అసలు సువార్తలు ఎలా ప్రారంభించబడ్డాయి, దానికి మూలం ఏమిటి అనేది కొంత క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత మరి మొదటి తరము ఒక్కొక్కరుగా గతించిపోవడం ప్రారంభమైంది. అనగా యేసు ప్రభు వారిని ప్రత్యక్షంగా చూచిన వారు, విన్నవారు, కన్నవారు, మరి వారు యేసు ప్రభు వారు తిరిగి వస్తారు అంటూ ఆయన రాకడ కొరకు నిరీక్షిస్తున్న నిరీక్షణలో చాలామంది వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోయారు సువార్తికులుగా. ఆ ప్రదేశాల్లోనే తమ జీవితాన్ని చాలించారు. అదే రీతిగా యెరూషలేము కేంద్రముగా ఉన్నవారు శిష్యులు ఒక్కొక్కరుగా మరి అనగా ఆ ప్రథమ శిష్యగణము ఆ 12 మంది మాత్రమే కాకుండా యేసు ప్రభు వారితో ప్రత్యక్ష సంబంధం కలిగిన వారు ఒక్కొక్కరు కూడా వారు మృతి చెందడం ప్రారంభమైంది. కొంతమంది హతసాక్షులయ్యారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మరి యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా చూచిన వారు, కన్నవాటిని, విన్నవాటిని మరి గ్రహించిన వారు కనుమరుగైనప్పుడు ఆయన సువార్త ఏ రీతిగా రాబోయే తరానికి అందించబడాలి అన్న ఆ సంకల్పం మేరకు దాదాపు యేసుక్రీస్తు వారి ఆరోహణం తర్వాత 30 సంవత్సరాలకు ఈ సువార్తలు వ్రాసి, అనగా యేసుక్రీస్తు వారి చరిత్ర వ్రాసి పొందుపరచాలి అన్న ఆలోచన మరి ఆ మొదటి తరానికి వచ్చింది. అలా ఆలోచన కలిగినప్పుడు మరి యేసుప్రభు వారు ఆయా సంఘటనలు జరిగించినప్పుడు ప్రత్యక్షంగా ఉన్నవారు, చూచిన వారు, విన్నవారు, కన్నవారు ఎవరు కూడా మరి తాము అప్పటికప్పుడు వ్రాసి అందించిన ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి వారి జ్ఞాపకాల్లోంచి కొన్ని అనుభవాలు, అదే రీతిగా ఆయా వ్యక్తుల జీవితాల్లోంచి ఆ ప్రథమ క్రైస్తవ సంఘములో, సమాజంలో ఉన్న విశ్వాసం వారిని ఎన్నుకొని వారి ద్వారా ఒక చిన్న సూచన ఎగ్జాంపుల్ చెప్తాను. మరి ఎరికో పట్టణంలో ఈ సువార్తికులు మరి అక్కడికి వెళ్ళి యేసుప్రభు వారి గురించి మరి ఆయన విషయాలు సేకరించి గ్రంథస్థం చేస్తున్నాము.
మరి మీ దగ్గర ఇక్కడ జరిగిన విషయాలు ఏంటి అని చెప్పినప్పుడు బహుశా ఎరికోలో ఉన్న జక్కై లేచి తనకు యేసు ప్రభువారితో కలిగిన సంబంధాన్ని, ఆ సంభాషణలు తాను వివరించి ఉంటాడు. అదే ఎరుకో మార్గంలో ఉన్నటువంటి భర్తిమై కూడా వచ్చి నేను ఇలా రోడ్డు మీద ప్రక్కన అడుక్కుంటున్నాను, ఇలా జరిగింది అని తను చెప్పి ఉంటాడు. అలా ఆయా విశ్వాసుల జీవితాల్లో ఏమేమి జరిగాయో వారి దగ్గర నుంచి ప్రత్యక్షంగా సేకరించిన అనుభవం. సో ఈ వేదాంత పండితుల నేపథ్యంలో ఈ 4 సువార్తల్లో మొదటి సువార్త మరి మార్కు సువార్తగా మరి ఆ యూనివర్సల్ అండర్స్టాండింగ్, అనగా అందరూ ఏకీభవించిన ఒక అంశం. దానికి కారణం ఏంటంటే మార్కు సువార్త చాలా కండెన్స్డ్గా ఉంటుంది, అనగా చిన్నగా ఉంటుంది. అలాగే ఆ మార్కు సువార్తలో ఉన్న విషయాలు క్లుప్తంగా ఉంటాయి, వివరణాత్మకంగా ఉండవు. అలాగే ఆ మార్కు సువార్తలో చాలా చోట్ల వెంటనే అనే మాట వాడబడుతుంది, అనగా ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనే భావన కనిపిస్తుంది. సో ఈ మార్కు సువార్త ఎవరు రాశారు అన్న దానికి మార్క్ అనే పేరును బట్టి మార్కు రాశాడని, ఈ మార్కు ఎవరు అనే దానికి కొన్ని ఆధారాలు మార్కు సువార్తలోనే మనకు కనిపించే కొన్ని ఆధారాలు మనము చూడవచ్చు. మనకు అపోస్తుల కార్యంలో ఈ మార్కు బర్నబా యొక్క మేనలుడని, మరి అదే రీతిగా పౌలుతో కలిసి మొదటి ప్రయాణంలో కొనసాగుతూ మధ్యలో మానివేశాడని, ఆ తర్వాత రెండవ ప్రయాణం గురించి మరి ప్రయాసపడుతున్నప్పుడు ఈ బర్నబా తిరిగి మార్కును తీసుకుని వస్తానంటే పౌలు వ్యతిరేకించడం, ఆ రీతిగా పౌలు శీలను తీసుకొని తాను ఒక వైపుకు, బర్నబా మార్కును తీసుకొని మరొక వైపుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ రీతిగా వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఈ మార్కు పేతురు దగ్గర రోమాలో చేరుతాడు. మరి ఆ తర్వాత మరి పౌలు కూడా మార్కు యొక్క ఆవశ్యకతను గుర్తెరిగి చివరి దినాల్లో మార్కును వెంటబెట్టుకుని రమ్ము అంటాడు. సో ఇది ఆదిమ సంఘములో కనిపించే ఒక అంశం. మరి ఆ రీతిగా మరి కనిపించే ఈ మార్కు ఇంకా నేపథ్యాన్ని గమనిస్తే మరి థియోలాజియన్స్ యొక్క భావన నేపథ్యంలో, చరిత్రకారుల యొక్క భావన నేపథ్యంలో యేసు ప్రభువారు మరి మేడగదిని సిద్ధము చేయమని, ఆ చివరి రాత్రి భోజనం నిమిత్తం మేడగదిని సిద్ధం చేయమని మరి పంపించిన ఆ గృహము ఈ మార్కు తల్లి అయిన మరియది. ఆ గృహములోనే ఆయన ఆ శిష్యులతో చివరి రాత్రి భోజనాన్ని జరిగించాడని, అదే రీతిగా అక్కడి నుంచి ఆయన గెత్సెమనే వనానికి వెళ్ళాడని, ఆయన గెత్సెమనే వనానికి వెళుతున్నప్పుడు మరి యేసు ప్రభువారు శిష్యులతో చెప్పిన ఆ మాటలు, అనగా నేను అప్పగించబడుతున్నాను, మీలో ఒకడు అప్పగించుతాడు అని ఈ మాటలన్నీ కూడా మరి చాటు నుంచి ఆ మరియ కుమారుడు విన్నాడని, మరి వారందరూ వెళ్ళుచుండగా మరి ఆ మరియ కుమారుడికి నిద్ర పట్టక మరి ఆ నైట్ గౌన్ వేసుకుని వారిని దూరం నుంచి వెంబడించాడని, ఆ గెత్సెమనే వనంలోనికి వెళ్ళి అక్కడ యేసయ్య ప్రార్థన చేసినప్పుడు మరి యూదా ఇస్కరియోతు రావడం, మరి బంట్రోతుతో కలిసి యేసయ్యను పట్టుకోవడం, ఆ సందర్భంలో మరి మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం చూడండి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకున్న ఒక పడుచువాడు ఆయన వెంట వెలుచుండగా వారు అతని పట్టుకుని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాను. ఈ విషయం మార్కు సువార్తలోనే కనిపిస్తుంది, ఇంకా మరే చోట కనబడదు. కాబట్టి చాలామంది ఏమంటారంటే మరి ఆ మరియ కుమారుడు యేసు ప్రభువాన్ని వెనక నుంచి వెంబడించి ఆ గెత్సెమనే వలన జరిగిన ఆ సంఘటన చూచి ఆ రాను వారిని చూచి పారిపోయాడని, పారిపోతున్నప్పుడు ఆ నైట్ గౌన్ వారు పట్టుకున్నారని, విడిచి పారిపోతాడని, అతను ఎవరో కాదు మరియ కుమారుడు మార్క్ అని చాలామంది నమ్ముతున్నారు, భావిస్తున్నారు కూడా. ఎందుకంటే మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఈ విషయాలు మనకు కనిపించవు. ఈ చిన్ని 2 వచనాల సంఘటన మనకు కనిపించదు. అలాగే ఈ మరియా ఆదిమ సంఘానికి స్థలం ఇచ్చిందని, తన గృహంలోనే 120 మంది ప్రార్థన చేశారని, అదే రీతిగా మరి పేతురు చెరసాలన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిన స్థలం కూడా ఈ మరియ గృహమేనని. అనగా ఈ మరియా యేసుప్రభు వారి తల్లి అయిన మరియ కాదండి. అదే రీతిగా ఆయన వెంబడించిన ఆ స్త్రీలలో
మరొక మరియా కనిపిస్తుంది, ఆ మరియా కూడా కాదు. ఈ మరియా సైలెంట్ డిసైపుల్. ఈమె ద్వారా మార్క్ తన కుమారుడు మరి ప్రథమ శిష్యులకు సహకారిగా ఉంటాడు. ఈమె ద్వారానే ఆమె సోదరుడైన బర్నబా తన ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి మరి ఆదిమ సంఘంలో ఒక ప్రధాన పాత్ర, సువార్తికుడికి ప్రధాన పాత్ర పోషించాడు. కాబట్టి ఈ మార్కు పౌలును విడిచిన తర్వాత పేతురు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇందాక నేను చెప్పాను, దాదాపు 30 సంవత్సరాల కాలంలో అందరూ గతించిపోతున్నారు. కాబట్టి ఫస్ట్ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కనుమరుగవుతున్న నేపథ్యంలో మరి చరిత్ర వ్రాసి ఉంచాలి అన్న ఆలోచన కలిగినప్పుడు, మరి అప్పుడు ఈ రోమా చక్రవర్తుల హింసల కాలంలో మరి క్రైస్తవులను టార్గెట్ చేసి హింసిస్తున్నప్పుడు యాకోబు చంపబడ్డాడు, పేతురు కూడా మరి సంహరించబడే మరి ఆ అనుభవాల మధ్య, ఆ ఆలోచన మధ్య బహుశా పేతురు స్వయంగా మార్కును ప్రోత్సహించి మార్కు ద్వారా తాను మరి యేసుక్రీస్తు వారి జీవిత వృత్తాంతాన్ని వ్రాసి ఉంటాడు అన్నది చాలామంది పండితుల యొక్క భావన. అలాగే పేతురుకు యేసుప్రభువారు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఆయన పరిచర్య ప్రారంభం నుంచి తెలుసు. ప్రథమ శిష్యులుగా మరి పేతురు, ఆంద్రేయ, యోహాను, యాకోబులు పిలువబడతారు. సో అంతకుముందున్న విషయాలు కానీ లేకపోతే విషయ సమీకరణ కానీ యేసుప్రభువు వారి జన్మ వృత్తాంతం గురించిన ఇన్ఫర్మేషన్ కానీ మార్కు సువార్తలు కనిపించవు. కారణం ఏంటంటే అప్పుడు పేతురు ఉన్న పరిస్థితిలో పేతురుకు మరి అంతకుముందు యేసుప్రభువు వారి జనన వృత్తాంతం గురించిన విషయ పరిజ్ఞానము లేకపోవచ్చు. అలాగే అంతకుముందు యేసుక్రీస్తు వారి బాల్యం గురించిన ఆ విషయం గురించిన ఇన్ఫర్మేషన్ గురించిన ఆవశ్యకత కానీ అవసరత కానీ కనిపించి ఉండకపోవచ్చు. అదే రీతిగా మరి బాల్యం గురించిన విషయాలు నిర్ధారణ చేసుకోవడానికి పేతురుకు అంత సమయము లేకపోవచ్చు. అదే రీతిగా యేసుక్రీస్తు వారిని లోకరక్షకుడుగా మరి పరిచయం చేయడానికి ఆ బాల్య దినముల సంఘటనలు అంత అవసరం లేదని కూడా భావించి ఉండవచ్చు. సో ఈ నేపథ్యంలో మార్కు సువార్తికుడు యేసుక్రీస్తు వారి పరిచర్య గురించి మాట్లాడుతూ ఆయన ప్రారంభంలో ద ఫస్ట్ వర్డ్, మొట్టమొదటి మాట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. సో దాన్ని బట్టి ఇన్ఫాన్సీ నేరేషన్స్ మత్తయి రాసినట్లుగా ఆయన యూదులకు రాజుగా అంటూ చూపించడం కానీ, లేకపోతే అక్కడ జ్ఞానులు రావడం కానీ, హేరోదు రాజు కావడం కానీ, ఆ కానుకలు సమర్పించడం కానీ, దూతల దర్శనాలు కానీ ఇవేవి కనిపించదు. అదేవిధంగా లూకా ప్రదర్శించినంతగా మరియా గురించి కానీ, లేకపోతే జకరియా గురించి కానీ, మరి దూత ప్రదర్శన గురించి కానీ, గొల్లల గురించి కానీ, మరి హేరోదు చంపబడడం కానీ ఇవన్నీ కనిపించు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్కి పేతురు ఐ విట్నెస్ కాదు. ఎందుకంటే ఆయన యేసుప్రభు వారి సువార్త ప్రారంభంలో యేసుప్రభు వారి పిలువగా వెంబడించిన వ్యక్తి కాబట్టి ఆ విషయాలు రాయలేదు. ఎట్ ద సేమ్ టైం మత్తయి యేసుప్రభు వారిని యూదుల రాజుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో మరి లూకా యేసుక్రీస్తు వారు మరి అందరికీ ప్రభువు అని ఆ దృక్పథములో రాస్తుండగా మార్కు యేసుప్రభు వారిని ఒక శ్రమ సేవకునిగా, అనగా దేవుని కుమారుడు ఒక శ్రమ సేవకునిగా ఈ లోకంలో అవతరించాడు అని చెప్పడానికి, ఒక శ్రామిక జీవిగా, శ్రమపరచబడిన వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు. సో మార్కు సువార్తికునికి యేసును యూదులుగా రాజుగా ప్రకటించాలన్నది, లేకపోతే లూకా వలె ఆయన అందరికీ ప్రభు అని చెప్పడానికి మరి అంత ఆవశ్యకత కనిపించదు. అలాగే వీరిరువురు కూడా, అనగా మత్తయి కానీ లూకా కానీ, వారిరువురు కూడా తమ దృక్పథములో వ్రాయటానికి గల కారణం ఏంటంటే వారు మొట్టమొదటిగా వ్రాయబడిన మార్కు సువార్తలోని ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్కి వారు మరికొంత తమ ఉద్దేశంగా థియోలాజికల్ ఇంటెంట్కి అవసరమైన ఇన్ఫర్మేషన్ జోడించి అనగా బేస్ మార్కు సువార్త అవుతుంది. ఆ మార్కు సువార్తలోని ఇన్ఫర్మేషన్కి కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వారు సేకరించి సమీకరించి యాడ్ చేశారు. ఎందుకంటే వారు టార్గెటెడ్ గ్రూప్ ఎవరంటే మత్తయికి యూదులు, లూకాకి మరి యూదేతరులు. కాబట్టి ఆ టార్గెటెడ్ గ్రూప్ను
కన్విన్స్ చేయడానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్ వారు ఇతరత్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వారు మరి ఈ మార్కు సువార్తలోని ఆ ఆర్డర్ని, క్రమాన్ని వారు తీసుకొని, అనగా ఆయన ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళాడు, ఏ ఊరి నుంచి ఏ ఊరికి వెళ్ళాడు, ఏ ఊరిలో ఏం చేశాడు, ఆ క్రమాన్ని ఆధారంగా చేసుకుని ఆ క్రమాన్ని అనుసరిస్తూ తాము మరికొంత ఇన్ఫర్మేషన్ను జోడించి తమ దృక్పథములో మరి వారు తమ సువార్తలు రాస్తారు. అందుకే ఈ 3 సువార్తలకు సమదృక్పథ సువార్తలు అంటారు. సినాప్టిక్ గాస్పల్స్ అంటారు థియోలాజికల్గా. సినాప్టిక్ అంటే సిన్ అనే మాట గ్రీక్ భాషలో, మరి ఒకే రకమైన ఏక అని. ఆప్టికోస్ అంటే దృక్పథము, ఆప్టికల్స్ అంటారు కదండి, ఆప్టికోస్ అంటే ఒకే రకమైన దృష్టితో చూశారు, ఒకే దృష్టితో చూశారు. కాబట్టి ఈ 3 సువార్తలు కూడా సమదృక్పథ సువార్తలు అయినప్పటికీ కూడా మరి వారి యొక్క థియోలాజికల్ కన్సర్న్ కానీ ఇంట్రెస్ట్ కానీ నేపథ్యంలో వారు మరికొంత సమాచారాన్ని సమీకరించి అనగా వారు కొత్తగా మరి ఊహించి రాసిన సమీకరించి వారు వ్రాసిన అనుభవాల మధ్య ఈ 3 సువార్తలు మనకు వచ్చాయి. మరి ఈ 3 సువార్తలు ఉండగా యోహాను సువార్త మరలా ఎందుకు వ్రాయబడింది అన్నదానికి రేపు కొంత నేను వివరాలు తెలియచేస్తాను. ఆ తర్వాత మరలా మనము రాజుల గ్రంథంలోకి వెళ్తాం. కాబట్టి ఇది అనగా ఎందుకు ఒకే చరిత్రను 4 సువార్తికులు రాయాల్సి వచ్చింది, వారి మధ్య ఆ సువార్తల్లో కొంత భిన్నత్వం కలగడానికి గల కారణం ఏంటి అనడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం అంటే ఆ రచయితలు ఎవరికి వ్రాస్తున్నారో వారిని కన్విన్స్ చేసే రీతిగా, వారికి ఈ సువార్తను ప్రజెంట్ చేసే రీతిగా, వారికి యేసుప్రభు వారిని మరి తమ నాయకుడిగా, తమ రాజుగా, తమ రక్షకునిగా ప్రజెంట్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ అడిషనల్గా జాయిన్ చేశారు. కాబట్టి ఈ 3 కూడా ఒకే క్రమాన్ని కొనసాగుతూ అప్పుడప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడక్కడ జాయిన్ చేస్తూ తిరిగి అదే క్రమంలో కొనసాగుతాయి. కాబట్టి వీటిని సమదృక్పథ సువార్తలు అంటారు. ఐ థింక్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియంట్ ఫర్ నౌ. మరి రేపటి దినము యోహాను సువార్తికుని యొక్క మరి నేపథ్యాన్ని, అవస్థను మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న సువర్తమానాలు బట్టి స్తుతులు చెల్లిస్తూ నీ కుమారుని యేసయ్య మరి ఈ లోకములు అవతరించిన అవతరణ, ఆయన చేసిన పరిచర్య, బోధలు, సారాంశాన్ని, సందేశాన్ని వివిధ సువార్తికులు ఏ రీతిగా ఏ ఉద్దేశంతో వ్రాశారో ఆ వాస్తవాలు మేము తెలుసుకుంటూ ఉండగా ఆ విషయ పరిశీలనలో ప్రభా మీరు కూడా మాకు కావాల్సిన పరిజ్ఞానం అనుగ్రహించమని వేడుకుంటూ, తద్వారా ప్రభా నీ వాక్యంలోని అంశాలు సరిగా అర్థం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది కనుక ధ్యాసతో, ధ్యానముతో ప్రభా మరి ఆలకించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.